కిలాల చుక్క చక్కగుందిరో తిక్కలావు చూస్తే తిక్కగుందిరో చక్కిలాల చుక్క చక్కగుందిరో తిక్కలావు చూస్తే తిక్కగుందిరో ఈడు చుల్లు ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదేమిరో. ఇదే జానీ మాస్టర్, ఈయన డాన్స్ రాదు, నాకేమో డాన్స్ వచ్చు. సర్లే. హలో పంతులు గారు, 11 రోజుల కర్మకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఎవరి కోసమే? ఆగండి. సంవత్సరానికి కూడా ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఎవరి కోసమే? ఆగండి చెప్తాను. ఆగండి ఆగండి అంటున్నావు. ఎవరి కర్మ ఎవరు పోయారే? ఎవరికైతే నేనెందుకు చేస్తాను, మీకే. నాకేమైంది? మరి ఇంట్లో కొత్త చీరలు అయిపోయాయి, పాత చీరలు కట్టుకుని మీరు ఎలాగో పైకి పోతారుగా. వసే నీ ధూము నీకు తగలా. భర్త పోతాడన్న బాధ్యత కొంచెం కూడా లేదా అని కొత్త చీరలు అయిపోతే ముందే చెప్పాలి కదక్క. అయ్యో బొట్టు లేకుండా నా మొహం బాగోదే. దేవుడా, ఇప్పటికిప్పుడు నాకు కొత్త చీరలు ఇచ్చి నా భర్త ప్రాణాలు కాపాడే దేవతే లేదా? నేనున్నాను. ఏమండి, ఏ దేవత నా పిలుపుకి రెస్పాండ్ అయిందండి? నాకెందుకు వాయిస్ కొంచెం తేడా కొడుతుంది. ఆ జోడాగాడివి కాబట్టే నీకు తేడా తేడాగుంటదిరా గోడా. కంచి పట్టు చీర కట్టి జల్లో రాజులెట్టి కన్నెకున కంటబడ్డది. సామిరంగ సంబరంగ చేరాడే వెన్న దొంగ సంద్రమల్లె సందడేమిటి? ఎంత పద్ధత తట్టుకోలేకపోతున్నా. అట్లా అనుకుంటే ఎట్లా అమ్మా? మార్పు అందరికి వస్తుంది కదా, నాకు కూడా వచ్చిందేమో అనుకోవచ్చు కదా. అమ్మా జ్యోతి ఎలా ఉన్నావు? ఏమండి ఒకసారి గిచ్చండి. వదినా వదినా, ఏమండి ఇది కల కాదు నిజమే. జర్రుంటే చచ్చిపోతుంటా. వదినా నువ్వేంటి? నేనే జ్యోతి, మీ గీత పక్కన ఉంటాను కదా, మీ వదిన్నే. ఒక్క నిమిషం ఆగు జ్యోతి. ఇదిగో నీ కోసమే 10 పట్టు చీరలు తెచ్చిన. పట్టుకో, కట్టుకో, బొట్టు పెట్టుకో, వాడు ఆయుష్ పెంచుకో పెంచుకో. 10 పైసలు కూడా ఒత్తికి ఇవ్వకుండా వడ్డీకి తిప్పే మీ అక్క 10 పట్టు చీరలు నా కోసం తెచ్చిందంటే నమ్మలేకపోతున్నా అండి. నమ్మాలి జ్యోతి, నమ్మాలి. ఇది పట్టుకో చెప్తా. భయం వేస్తుంది, పట్టుకోవాలా వద్దని. ఎందుకు మాస్టర్ ఇంత భయం వీళ్ళకి? ప్రేమతో ఇస్తున్నావు కదా. ఆయన జానీ మాస్టర్ అంటే నమ్మినవా? నమ్మినా. మధ్యలో ఉంది నా హీరోయిన్ కోడలు అంటే నమ్మినవా? అవును. ఆయన నబ్దీప్ గడ్డల్లోకి వెళ్తాడు అప్పుడప్పుడు, సల్లగడ్డల్లోకి. గడ్డలోకి వెళ్తారా? నమ్మినవా? నమ్మినా. మరి అది నమ్మిన దానివి నన్ను నమ్మటానికి ఏంది ప్రాబ్లం? అమ్మా అస్సలు నమ్మా. ఒరే మణికొండ, నీ కోసం నల్గొండ వెళ్ళి నాటుకోడి తెచ్చి ఆచి చికెన్ మసాలా వేసి కూర చేసి పెట్టినా. మాస్టర్, ఈ ఆచి చికెన్ మసాలా వేసి కూర చేస్తే టేస్టీగా ఉంటుందనేది ఎంత నిజమో మా అక్క మారదంటే అంతే నిజం మాస్టర్. అది కాదురా, నేను మారిపోయాను రా. మనమంతా ఒక కుటుంబం రా, ఒక కుటుంబం రా. ఎట్లా నమ్మియాలి వీళ్ళని? నేను మారానమ్మా. మాకు నమ్మకం లేదు. యోదా ఎంత మాట ఎంత మాట. ఇది నా ఇల్లే కానీ నీ ఇల్లు కాదు కాకూడదు. నడవే బయటికి. నేను పూర్తిగా మారిపోయినానమ్మా. బిందు అక్క, పవిత్ర 6 అడుగుల అందగత్తె అంటే నమ్ముతాను. సద్దం ప్రాపర్టీస్ లేకుండా పంచులేస్తున్నాడంటే నమ్ముతాను. అంతేకాని ఈ గిత్త మారిందంటే కారపూస గిద్దలు తీసుకొని ఒక గుద్దు గుద్దుతా. మనమంతా ఒక కుటుంబమే. నీ నిజంగానే మారినా. కోడి కడుపులో గుడ్డున్నప్పుడే ఆమ్లెట్ వేసుకొని తినే రకం నువ్వు. నేనా? అవును. ఐస్ క్రీమ్ పుల్లలతో అంతస్తు కట్టే రకం నువ్వు. నేనా? అవును. నీ మొహం మేకప్ కి ముందు తెలుసు, మేకప్ కి తర్వాత తెలుసు. అంతేకాని నీ సైడ్ ఫేస్ నాకు చూపించాలనుకున్నావో రఫ్ ఆడిస్తా. యోదా, మిమ్మల్ని ఎలా నమ్మించాలి? నిజంగా నేను మారిపోయినే. ఈ లోకంలో అందరితో మార్పు వస్తుంది కానీ నీలో మార్పు రాదు. చంద్రికతో ప్రశాంతం వచ్చిందంటే మేము నమ్మము. అది అస్సలు నమ్మదు. లేదమ్మా, నిజంగా నేను మారిపోయా. అమ్మా, నీ చీరల కోసం కకృతి పడ్డావా? లేదమ్మా. నీ తిండి కోసం ఏమైనా సంతకాలు పెట్టావా? అయితే సేఫే. మా అక్కని ఏదో చేసుంటది, అందుకే ఈ దొంగ నాటకాలు ఆడుతున్నావు కదా నువ్వు. బయటికి రావాలి. అక్క
పిలిస్తే రాదు అది. ఏ సుజీ సంతోషు చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. వాడు ఏందో వాడు నువ్వు షాక్ అయ్యేటట్టు నీకు విషయం చెప్పనా? ఏంటి? మా అత్తమ్మ మారిపోయింది. అవునా? వెండి తాళాల గుర్తిచ్చే నా చేతిలో పెట్టింది. అవునా? అవునా అవునా అంటావు ఇంకా అంపోతూ నిన్ను ఇలా కొడుతూ తిడుతూ ఉన్నా కూడా చూస్తూ నవ్వుతుందే గాని నన్ను ఒక్క మాట కూడా అంటలేదంటే మా అత్తమ్మ మారిపోయింది. ఆశీర్వది చిన్నత్తమ్మ. అక్క, గంజాయి వనంలో తులసి మొక్కలా ఉండేదానివి నువ్వు కూడా గంజాయి మొక్కలా తయారయ్యావా? ఎవ్వరే గంజాయి మొక్క? గుంజి కొడతా గంజి మొఖం దానా, గంజి మొఖం దానా. అమ్మో నా బంగారు తల్లి, నువ్వన్నా నమ్మిను, చాలా థ్యాంక్స్ అమ్మా. అయినా ఇది ముందుందంటే వెనకాలుండి నడిపించేది దీవెన. ఆ. దాని ప్లాన్ ఏదంతా దీవెన. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వదినకి నా ముఖం ఎలా చూపియాలమ్మా? ఇలా 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 చూపి, కెమెరాలు ఉన్నాయి కదమ్మా. చిన్నదిన్ని చీ అన్నాను, ఆ. పెద్దదిన్ని పెద్ద చీ అన్నాను. ఆ. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా, పెద్ద తప్పు. నీ వదిన కాలు మొక్కినావు అనుకో, క్షమించేస్తుంది. ఏం కాదు, కాని 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 వదినా దీవెన. అదే వదిన దీవించమని అడుగుతున్నాను. ఏహే లే. కాదు. ఏ పో నడు. అమ్మమ్మ తాతయ్య తొందర రండి. రాజా, మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు, వెళ్ళమంటారా? ఎక్కడ? పెన్షన్ ఆఫీస్ లో, పెన్షన్ ఆఫీస్ లో. మీరు రావచ్చుగా. మేము ఆల్రెడీ మొన్నే చేసుకున్నాంగా. ఎక్కడ? అదే ఫంక్షన్ ఆఫీస్ లో. తాతయ్య నీ కోడలు మారిందా? అవునమ్మా, మారింది. యోధా, కొట్లో బియ్యం ఉన్నప్పుడు అవి కేవలం బియ్యం మాత్రమే, కానీ అదే మన ఇంటికి వస్తే బిర్యానీ అవుతుంది, పొంగల్ అవుతుంది. పొంగల్ అవుతుంది. ప్రాణం లేని బియ్యమే మారినప్పుడు ఆ బియ్యం తినే మనం మారమా మాస్టర్? మీరందరు నాటకాలు ఆడుతున్నాడు. నాకు నిజం చెప్పేది ఒకే ఒకడు, మహేష్. వాడిని ఒక్కని పిలిచి నేను తేల్చుకుంటా ఏంటో. హీరో ఒకే పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అమ్మా అమ్మా. నువ్వు సెలెక్ట్ చేసిన గ్రీన్ వెడ్డింగ్ కార్డే ఓకే చేసా. గుడ్. నువ్వు సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్స్ ఫైనల్ చేసా. గుడ్. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా నువ్వు మాట్లాడి పెట్టమని లొకేషన్ మాట్లాడి పెట్టా. గుడ్. కంగ్రాచులేషన్స్. పెళ్లి కూతురు ఎవరు? అలాంటివేంటి, పెళ్లి కూతురు నువ్వే. అమ్మ నీకు నాకే ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసింది. చిచ్చి, మీ అమ్మ శుభకార్యాలు అసలు మొదలు పెట్టదు. మొదలు పెట్టినా అవి శుభకార్యాలే అవ్వవు. యోధా, అలాంటివేంటి, మా అమ్మ నిజంగానే మారింది. అబ్బాయి గారి సినిమాలో అమ్మ మారినప్పుడు మా అమ్మ మారడం తప్పేంటి? మా అమ్మ నిజంగానే మారింది మారింది మారింది. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మలగన్నా మాయమ్మ. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతా గానీ మీ అమ్మ మారిందంటే నమ్మను నమ్మను నమ్మను. ఆయన మా అమ్మ ఒక శారద, మా అమ్మకు వాణిశ్రీ, మా అమ్మ బంగారం. ఒక జయమాలిని, ఒక జ్యోతిలక్ష్మి. నీ అమ్మ గురించి కాదే, వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు ఒక పని చేయి. నువ్వు ఇట్రా. ఖచ్చితంగా చేస్తా. మాటిచ్చింది. మాట ఇచ్చిన. స్టార్టింగ్ లో మాకు 30% ఆస్తి ఇచ్చి ఈమె 70% ఆస్తి తీసుకుంది కదా. ఇప్పుడు 50-50 చేస్తే నువ్వు మారావని నేను ఒప్పుకుంటా. దాంతో ఉంది మార్చేస్తుంది. సంతోషు, మనుషుల మారినప్పుడు డబ్బులు ఉంది మారవా ఏంది? మాస్టర్ 50-50 అడిగారు. నేనేమంటున్నా 55 మీరు తీసుకొని 45 మాకు ఇవ్వండి.